హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజుటి వీడియో వచ్చేసి మన ఛానల్లో మీద రెండో వీడియో అనమాట ఇది. ఇంకా ఈరోజు టాపిక్ వచ్చేసి ఇంట్లో ఉండి మహిళలు ఏ విధంగా సంపాదించుకోవచ్చు పలు రకాల ఐడియాలు అయితే నేను ఈ వీడియోలో అయితే వివరిస్తానండి. చాలా వరకు వచ్చేసి ఎక్కువ శాతం వచ్చేసి ఇంట్లో ఉండాలని కోరుకుంటారు. బయటికి వెళ్ళి జాబులు చేసేదానికంటే అంటే పిల్లలు లేనంత వరకు అయితే సరిపోతుందండి. పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకైతే బయటికి వెళ్ళి ఏదైనా పని చేసుకోవాలన్నా, చదువు రాని వాళ్ళు, చదువు వచ్చిన వాళ్ళు ఉద్యోగం చేసుకోవాలన్నా కొద్దిగా అయితే చాలా ఇబ్బంది పిల్లలకు. అది అసలు సాధ్యం కాని పని. ఇంట్లో నమ్మకంగా బాగా చూసుకునే వాళ్ళు ఉంటే ఓకే, వదిలిపెట్టి జాబ్స్ కానివ్వండి, ఎక్కడికైనా పనికి కానివ్వండి వెళ్ళొచ్చు. చూసుకునే వాళ్ళు లేకపోతే కంపల్సరీ మనము ఇంట్లో అయితే ఉండాల్సిందే. అలా ఉంటే మనకు భర్త తెచ్చే సంపాదనతోనే అయితే మనకి ఇల్లు నడవదనమాట. అలాగా ఇంట్లో ఉండే ఏదో ఒక పని చేసుకునేలాగా మనం ఐడియా వేసుకోవాలి. ఎందుకంటే ఖర్చులు అలా ఉన్నాయి, అది చెప్పేదానికి కాదు. అందుకు ఎక్కువ శాతం వచ్చేసి ఇంట్లో నుండి చేసుకునే వర్క్ అయితే టైలరింగేనండి. దాదాపు చాలామందికి టైలరింగ్ అనేది చాలా కొద్దిగా ఎక్కువ సంపాదిస్తామని అయితే చెప్పలేము, కానీ సాధ్యమైనంత వరకు మనకు మెయింటెనెన్స్ మన వరకు పిల్లల వరకు మెయింటెనెన్స్ ఖర్చులకైతే చిన్నగా ఒక బ్లౌజు 2 బ్లౌజులు కుట్టుకున్నా కూడా చాలా ఈజీగా అయితే సరిపోతుందండి. సో అందుకోసమని ముందుగానే మీరు ఐడియా వేసుకొని మిషన్ అయితే టైలరింగ్ అయితే నేర్చుకోండి. కొద్దిగా కుట్టేది అయితే అలవాటు చేసుకోండి. చాలా బాగా యూస్ అవుతుంది, ప్రతి ఒక్క మహిళకు యూస్ అవుతుంది. అలాగే నేర్చుకోలేని వాళ్ళు ఉంటే తమ పిల్లలకన్నా ఖచ్చితంగా చేతిలో విద్య అనేది పెట్టండి. వాళ్ళకు రేపొద్దున బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్లో ఈ పని అనేది ఉపయోగపడుతుంది. ఇంట్లో నుండి చేసుకునే ఇది ఒక్కటి తప్ప ఇంకా వేరే లేవు. యూట్యూబ్ అంటావా, యూట్యూబ్ రిస్క్ ఎక్కువ, అది నమ్మకం లేనిది. లక్కు మీద ఆధారపడి ఉంటుంది. ఇది మనం ఎంత పని చేస్తే, ఎంత బాగా పని చేస్తే అంత డెవలప్ అవుతుంది, అంతే బాగా డబ్బులు కూడా వస్తాయి. పని చేసినంత మనకు డబ్బులు వస్తాయి. యూట్యూబ్లో కానివ్వండి, ఇంకా ఏదైనా కొన్ని ఇంకా ఉంటాయి చిన్న చిన్న పనులు అనేవి, కానీ అంత అధికాన్ని అయితే తీసుకురావండి మిషన్లో. ఎందుకంటే కొద్దిగా అధికం అనేది బాగానే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క ఆడపిల్లకి అయితే టైలరింగ్ అయితే నేర్పించండి. చాలా బాగా ఉపయోగపడుతుంది బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్లో. నేర్చుకొని వదిలేయకూడదండి. ఇంకొకటి చెప్తాను, అది ముఖ్యంగా వినండి. నేర్చుకొని అయితే వదిలేయకూడదు, చాలా బాగా ప్రాక్టీస్ చేయాలి. డైలీ కుట్టాలి. డైలీ కాకపోయినా అంటే మీకు ఇది ఒక జాబ్గా ఎంచుకోవడానికి మీరు ముందు బాగా ట్రైనింగ్ అనేది తీసుకెళ్ళండి. డైలీ కుడుతూ ఉండాలి. అవసరం లేదు అన్నంత వరకు అయినా కూడా వదలకూడదు. మీ వరకు మీరు స్టిచ్చింగ్ చేసుకుంటూనే ఉండండి, మీ వరకు కుట్టుకుంటూనే ఉండండి. అదే ప్రాక్టీస్ అయిపోతుంది. ఎవరు పుట్టగానే నడవడం ఇదంతా నేర్చుకోరు కదండి. అలాగే నేర్చుకోగానే ఇదంతా అంత ఈజీ కాదనమాట. అందుకేనండి మీరు ప్రతి ఒక్కటి బాగా ఐడియాతో నేర్చుకోండి. ప్రాక్టీస్ అనేది చేతిలో పెట్టుకోండి. మీకు బాగా చేయి తిరిగేలాగా ప్రాక్టీస్ చేయాలి. అంతేకాదండి, చాలా వరకు లేడీస్ వచ్చేసి ఈ విద్య నేర్చుకొని తమ భర్తలకైతే చాలా సపోర్ట్గా అయితే నిలబడుతున్నారండి. చాలా వరకు అయితే హస్బెండ్కి సపోర్ట్గా ఇప్పుడుండే ఖర్చులలో కానివ్వండి, వాళ్ళ వరకు వాళ్ళే కుట్టుకొని వాళ్ళ బ్లౌజులు. ఇప్పుడు భర్త ఒక్కడే సంపాదిస్తున్నాడు అంటే ఇట్లా స్టిచ్చింగ్ ఇవి కానివ్వండి, ఇంకా ఏదైనా బయట ఇస్తే మినిమం ఎంత లేదన్నా కూడా ఒక బ్లౌజ్కి వచ్చేసి ఒక్కొక్క ఏరియాలో ఒక రేట్ ఉంటుందండి. అలా బ్లౌజ్కి వచ్చేసి ఇంత అమౌంట్ అయితే అవుతుంది. ఒక మెత్తని చీర కొనేమైనా బ్లౌజ్ కాస్ట్ అవుతుందన్నమాట. అది కూడా ఏరియాని బట్టి అయితే ఉంటుందండి. సో అలాగా ప్రతిదీ అలా వేస్ట్ చేసుకోకుండా నేర్చుకోవాలనేది నాకు కోరిక అన్నమాట. ప్రతి ఒక్క ఆడపిల్ల అనేది చేతిలో పని అనేది ఉండాలి.
చదువు అంటే ఎలాగ చదివిస్తాం, కానీ ఇప్పుడుండే కాంపిటీషన్లో జాబులు కూడా రావడం చాలా కష్టం అండి. ఇలా చేతిలో పని ఉంటే ఈజీగా మన సొంత కాళ్ళతో అయితే మనం నిలబడవచ్చు. ఇంకా నేనైతే పెళ్ళి కాకముందు ఎప్పుడో నేను అనేది మిషన్ నేర్చుకున్నానండి. అప్పుడు పెళ్ళి కాకముందు అయితే నేను కుడుతుండలేదు, నా వరకు కూడా అరాకొర అయితే కుడుతుండేదాన్ని. తర్వాత పెళ్ళి అయ్యాక పిల్లలు పుట్టాక పిల్లలు పుట్టేంత వరకు నేను ఏ వర్క్ అనేది చేయలేదండి. తర్వాత ఇంకొచ్చేసి పిల్లలు పుట్టాక ఖర్చులు ఎక్కువ అయ్యేదాన్ని బట్టి చూస్తే ఇంకా నాకే ఇంట్లో అనేది అంటే ఇంకా చూడబుద్ధి కాకోకుండా ఉండేది. అంటే అడగలేకపోయేదాన్ని నేను మా హస్బెండ్ అనేది. ప్రతి ఒక్క రూపాయి అడగాల వాళ్ళని. వాళ్ళకు కొన్నిసార్లు ఇచ్చేవాళ్ళు, కొన్నిసార్లు వాళ్ళకు ఇబ్బందిగా ఉంటుంది. ప్రతి ఖర్చులు వాళ్ళే భరించాలి అంటే ఆ ఒక్క శాలరీతోనే మనం ఇల్లు నడిచి పిల్లలకు చూసుకొని మళ్ళీ మన ఖర్చులు, అప్పుడప్పుడు హాస్పిటల్ ఖర్చు, ఇవన్నీ అడగాలి అంటే ఇబ్బందిగా ఉండేది. ఇంకా తర్వాత ఆలోచించాను అనమాట, చూద్దాం బ్లౌజులు కుడతాము, ఆల్రెడీ చేతిలో పని ఉంది కదా అనేసి స్టార్ట్ చేశాను అనమాట. ప్రాక్టీస్ లేదు కదండి, ప్రాక్టీస్ లేకపోవడం వల్ల చాలా వరకు కొద్దిగా ఫినిషింగ్ అనేది సరిగా రాకోకుండా ఉండే. అలా ఒక ఫోర్ ఇయర్స్ పికప్ అయింది. అలా 4 monthsకి బాగా కుట్టి అంటే స్టార్టింగ్ ఒక కొన్ని బ్లౌజుల వరకు నావే కుట్టుకున్నాను. కొంతమంది తక్కువ రేటుకి అనేది నేను స్టిచ్చింగ్ చేశాను. అంటే ప్రాక్టీస్ కావడం కోసము నేను తక్కువకు కుట్టాను అనమాట. చాలా వరకు డబ్బులు కొన్ని వాటికైతే నేను అప్పట్లో తీసుకునేదాన్ని కూడా కాదు. ఎందుకంటే మనం కుట్టేదే అట్లా. నేను అంతకుముందు ఏదో ఒక ఉండాలనే టైప్లో చేసుకున్నాను. ఇదే ఒక జాబ్ లాగా ఉండాలని అయితే నేను అప్పుడు అంతగా అవగాహన లేదు, నాకు చెప్పేవాళ్ళు లేరు. ఊరికేదో అరాకొర నేర్చుకొని అయితే పెట్టుకుంటుని. అది తర్వాత ఇంకా నిదానంగా అట్లా ఇట్లా అని చూసుకుంటూ ప్రతిదీ చూసుకుంటూ నేర్చుకున్నాను అనమాట. కొన్ని తప్పుపోయేవి, కొద్ది మిస్టేక్లు ఏంటివి సరి చేసి ఇచ్చి వాళ్ళంతా డబ్బులు కూడా తీసుకోకుండా అట్లా రోజులు ఉన్నాయన్నమాట. ఎందుకు డబ్బులు తీసుకోలేదు అంటే, డబ్బులు తీసుకున్నాక ఫినిషింగ్ మంది బాగుండాలి కదా, ఫిట్టింగ్ బాగుండాలి కదా. అలా మళ్ళా వాళ్ళు డబ్బులు తీసుకునే కదా మాకు ఇట్లా గుర్తిస్తే ఎలా అంటారా, నాకు ఒక మాట పడడం ఇష్టం లేదు. అలాగ డబ్బులు కూడా తీసుకోకుండా వాళ్ళకు ఫినిషింగ్ అనేది ఏదైనా వాళ్ళకు కొద్దిగా రిపేర్ ఉన్నా కూడా, వాళ్ళ బ్లౌజ్కి అనేది సరిగ్గా కూర్చోకున్నా కూడా, కొన్ని మిస్టేక్లు జరుగుతున్నా కూడా నేను అనేది అవి తీసుకొని మళ్ళీ అది ఆ రిపేర్ చేసి మళ్ళీ ఇంకొక బ్లౌజ్కి అనేది ఆ రిపేర్ రాకోకుండా, ఈడ ఇట్లా మిస్టేక్ చేసినందుకే కదా పోయిన బ్లౌజులు ఇట్లా నాకు రిపేర్ మళ్ళీ రిటర్న్ వచ్చినాయి అని మళ్ళీ అలా కూడా కొన్నిసార్లు చాలా వరకు నేర్చుకున్నాను అనమాట. ఆ విషయంలో మళ్ళీ నెక్స్ట్ బ్లౌజ్ కుట్టేటప్పుడు జాగ్రత్త పడేదాన్ని. అలా కింద మీద పడుతూ చాలా చేసే వరకు ప్రాక్టీస్ కావడానికి చాలా తిప్పలు ఉన్నాయి. అలాగా మీరు పడకూడదు. బయట వాళ్ళే కుట్టేసరికి ఎలా అంటే అనేది అస్సలు పడకూడదు. అందుకోసమని ముందుగానే బాగా నేర్చుకోండి. మీరు మీ వాళ్ళయ్యే కుట్టాలి. కొన్ని బయట తీసుకున్నా మీరు ఫస్ట్ స్టార్టింగ్ డబ్బులు ఇప్పించుకోకుండా పర్ఫెక్ట్గా వచ్చేంత వరకు మీరు కొద్దిగా తక్కువగా అని కాస్ట్ తీసుకుంటూ అయితే స్టిచ్చింగ్ అలాగే నేర్చుకోవచ్చు. డైరెక్ట్ పర్ఫెక్ట్ కుట్టాలంటే ఎవరు కుట్టలేరండి. ప్రాక్టీస్ అయితేనే ఎవరైనా పర్ఫెక్ట్గా అనేది కుట్టగలరు. సో మీకు అందరికీ నేను చెప్పింది అర్థమైందని అనుకుంటాను. ప్రతి ఒక్క మహిళ అనేది వర్క్ చేసుకోవాలి. వీలైనంత ఇంత సంపాదించాలని కాదు, అంత సంపాదించాలని కాదు, బాగా మన చేతి ఖర్చుల వరకు మనం ఏదన్నా ఒక జత గాజులు కొనుక్కోవాలన్నా, మనకి ఒక స్టిక్కర్ కొనాలన్నా, ఒక ఫెయిర్ అండ్ లవ్లీ కొనాలన్నా, వాటి వరకైనా మనము భర్త మీద ఆధారపడుకోకున్నట్లా చేసుకోవాలనేదే నా ఆలోచన. ఇందులోన మీకు తప్పుగా ఏమీ నేను ఎవరికి ఏం చెప్పలేదు. చేయలేని వాళ్ళ పరిస్థితి వాళ్ళది వేరు. కొంతమంది డబ్బులు లేక చేసుకోలేని వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళకి ఒక అవగాహన అనేది వస్తుంది కాబట్టి నేను ఇలాగైతే ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను అనమాట.
ఇంకా మన ఛానల్ అనేది మంచివి అనేది వస్తాయండి. చాలా వరకు నా టైలరింగ్ స్టార్టింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఇంకా మీకు ఇప్పుడు చెప్పింది కాలు భాగమే. ఇంకా నా లైఫ్లో జరిగిన టైలరింగ్ ప్రాక్టీస్ ఎలా ఉన్నాయి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. మీరు ఇలాగే మంచిగా సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి వీడియోస్ అయితే నేను మీకు తీసుకొని వస్తానన్నమాట. ఇంకా మంచి టాపిక్స్ మీద అయితే మీకు బాగా మోటివేషన్గా ఉండే వీడియోస్ అయితే నేను తీసుకొని వస్తాను. ఇంట్లో పనులు ఇలా టైలరింగ్ పనులు మేనేజ్ చేసుకుంటూ ఎలాగ మనం ముందుకు వెళ్ళాలి, ఎలాగ మనము బద్ధకంగా కూర్చోకుండా ఎలా హుషారుగా పని చేసుకోవాలనే ఇదైతే నెక్స్ట్ వీడియోతో అయితే నేను మీ ముందుకు వస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ అన్నీ తెలుసుకోవాలనేదే నా ఉద్దేశం. నా ఛానల్ ద్వారా ఇదొక్కటే నేను కోరుకున్నాను.